హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ క్లాస్లో ఆర్టికల్స్ వాడకూడని సందర్భాలు. ఈ మధ్య ఎక్కువ ఎగ్జామ్స్లో ఆర్టికల్స్ని వాడే సందర్భాల కన్నా ఆర్టికల్స్ వాడకూడని సందర్భాలు ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ టాపిక్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఆర్టికల్స్ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏ యాన్ కానీ డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీని కానీ అసలు ఆ మూడు ఆర్టికల్స్ దేన్ని కూడా వాడకూడని సందర్భాలు మీకు ఈరోజు ముందుంచుతాను. మొదటిది, మెటీరియల్ నౌన్స్ ముందు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్ని వాడరాదు. ఇక్కడ ఎక్కువగా మీకు ది అని వాడతారు కాబట్టి నేను ఎగ్జాంపుల్స్లో ది అని సూచించడం జరిగింది. ఇక్కడ చూడండి, ది షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ షుగర్ అనేది మనకి మెటీరియల్ నౌన్ కాబట్టి దీని ముందు ది అనేది వాడరాదు, అందుకని కొట్టేశానండి రాసి. తర్వాత ది గోల్డ్ ఈజ్ ఎ ప్రెషియస్ అండ్ మెటీరియల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ గోల్డ్ అనేది కూడా మెటీరియల్ నౌన్ కాబట్టి దీని ముందు కూడా ది అనే ఆర్టికల్ వాడరాదు. అలాగే ది ఆనెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. ఇక్కడ ఆనెస్టీ అనేది మాత్రం అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే విజ్డమ్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి దీని ముందు కూడా మీకు ఎక్కువగా ఎగ్జామ్స్లో ది అని ఇస్తుంటాడు అనమాట. అందుకే నేను ది అని పెట్టి దీన్ని ఇక్కడ కొట్టేయడం జరిగింది, అంటే వాడకూడదని తెలియజేసే సందర్భం. రెండవ రూల్ ఏంటంటే సాధారణ అర్థంలో ప్లోరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు వాడరాదు. ప్లోరల్ కౌంటబుల్ నౌన్స్, ఇక్కడ చిల్డ్రన్ అనేది కౌంటబుల్ నౌన్ కదా, చైల్డ్కి ప్లోరల్ చిల్డ్రన్. ఇక్కడ ది చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్, ఇది జనరల్ అర్థం అనమాట, పిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టం. ఇక్కడ దీని ముందు ది చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్ అని ఇస్తాడు, అప్పుడు మనం ది అనేదాన్ని వాడకూడదు. ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్ అనేది ఒక సాధారణ అర్థం కాబట్టి, ఒక జనరల్ మీనింగ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ వాడరాదు అనమాట. అలాగే ది కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్లో ఇక్కడ కంప్యూటర్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఆఫీసులో వాడతారు కాబట్టి ఇక్కడ కూడా ఇట్ ఈస్ జనరల్ మీనింగ్ కాబట్టి ఇక్కడ ది అనే ఆర్టికల్ వాడరాదు. నేను ది అని ఇచ్చాను ప్లోరల్ కాబట్టి అసలు ఈ ఆర్టికల్ కూడా వాడరాదు అనమాట, అందుకని నేను రాసి కొట్టానండి. ఇక తర్వాత మూడో రూల్ వచ్చి ప్రాపర్ నౌన్స్, అంటే వ్యక్తుల పేర్లు అండి, ఎవరి పేరు వాళ్ళకి ప్రాపర్ నౌన్ అవుతుంది. ఖండాలు, కాంటినెంట్స్, దేశాలు, కంట్రీస్, నగరాలు, సిటీస్. మీకు ఇక్కడ మూడిట్లకి మూడు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఏషియా, దీని ముందు ది ఏషియా అని వాడరాదు, ది పాకిస్తాన్ అని వాడరాదు, ది వైజాగ్ అని వాడరాదు. అలాగే ఒంటరి పర్వతం మౌంట్ ఎవరెస్ట్, మనకి ఇక్కడ పర్వత శిఖరం గురించి చెప్పడం జరిగింది. ది హిమాలయాస్ అని వాడచ్చు, కానీ ది మౌంట్ ఎవరెస్ట్ అని వాడరాదు అనమాట, మౌంట్ ఎవరెస్ట్ అని వాడాలి. కాబట్టి ఇక్కడ మీకు ఒంటరి పర్వతం ఇచ్చిన ఇండివిజువల్ మౌంటైన్ అని ఇక్కడ ఉద్దేశం. అలాగే ఇండివిజువల్ ఐలాండ్స్, లేక్స్, హిల్స్, మీకు ఇక్కడ వాటికి కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మీకు ది లక్షద్వీప్ అని వాడచ్చు, కానీ ది శ్రీలంక అని వాడరాదు. కొల్లేరు ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ లేక్, సరస్సు. ఇటువంటి వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ వాడరాదండి. ఈ ఆర్టికల్ కదా అసలు ఎటువంటి ఆర్టికల్ వాడరాదు అనమాట. మనకి ఇప్పుడు వరకు చూస్తే ప్రాపర్ నౌన్స్ ముందు వాడకూడదు, మెటీరియల్ నౌన్స్ ముందు వాడకూడదు, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు వాడకూడదు. ఇక నాలుగవది రూల్ వచ్చేసి సాధారణ వాడుకలో నేమ్స్ ఆఫ్ మీల్స్ ముందు వాడరాదు. ఇక్కడ కూడా జనరల్ మీనింగ్ పైన వచ్చింది కదండి, అలాగనమాట. జనరల్ వాడుకలో కూడా నేమ్స్ ఆఫ్ మీల్స్, మనకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే డిన్నర్ కానీ ఇవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ మీల్స్ అండి, అంటే భోజనాల పేరు. ఇక్కడ ది డిన్నర్ ఈజ్ రెడీ అని ఇస్తాడు, డిన్నర్ ఈజ్ రెడీ. ఎందుకంటే డిన్నర్ అనేది సాధారణ అర్థంలో వాడారనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైనా ఎగ్జామ్లో కనుక మీకు సెంటెన్సెస్ ఇచ్చినా కానీ జనరల్ వాడుకలో కూడా మీకు కనుక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ముందు మీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అక్కడ ఏ కాంటెక్స్ట్లో వాడారనేది మాత్రం చాలా ఇంపార్టెంట్, దాన్ని మాత్రం గమనించాలి. వాట్ టైమ్ డూ యూ హ్యావ్ ది లంచ్ అని ఇస్తాడు, మీకు వాట్ టైమ్ డూ యూ హ్యావ్ లంచ్, ఎందుకంటే లంచ్ అనేదాన్ని సాధారణ వాడుక భాషలో వాడటం జరిగింది. కాబట్టి ఈ 4 సందర్భాలే కాకుండా 5వ సందర్భాన్ని మనం చూద్దాం. భాషల పేర్ల ముందు మనం ఎటువంటి ఆర్టికల్లో వాడరాదు. మీకు సర్వసాధారణంగా ది అని ఇస్తాడు కాబట్టి ఎక్కువ సందర్భాల్లో మీకు ది అని ఇవ్వడం జరిగిందండి. మళ్ళా గమనించండి, మీకు ది అని రాసి కొట్టేయటం జరిగింది, అది గమనించండి, అంటే వాడకూడదని తెలియజేస్తున్నాను. వీఆర్ స్టడీయింగ్ ది ఇంగ్లీష్, ఇక్కడ మనం ఏం చెప్పాలంటే మనం ఇంగ్లీష్ని స్టడీ చేస్తున్నాము అని చెప్తున్నాము. ఆ సందర్భంలో ది అనే ఆర్టికల్ వాడరాదు. ది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అని వస్తుంది అర్థం, గుర్తుపెట్టుకోండి. ది ఫ్రెంచ్, ది ఇంగ్లీష్, ది బ్రిటిష్ అంటే బ్రిటిష్ పీపుల్ అని అర్థం వస్తుంది అనమాట, అక్కడ ది వాడతారు.
కానీ ఇక్కడ లాంగ్వేజ్ విషయంలో మాత్రం వాడకూడదు. అలాగే దే స్పీక్ ది గుజరాతీ అట్ హోమ్, ఇక్కడ కూడా ఒక భాష పేరు వచ్చింది కాబట్టి దీని ముందు కూడా ది అనే ఆర్టికల్ని వాడరాదు. ఇక ఈ ఎపిసోడ్లో మనం ఆర్టికల్స్ వాడకూడని సందర్భాలలో 5 రూల్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని తర్వాత దీనికి ఒక పార్ట్ 2 ఉంటుందండి. పార్ట్ 2లో మీకు ఆర్టికల్స్ వాడకూడని సందర్భాల్లో మనం ఫినిష్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.